శారద, సత్యమూర్తి వాళ్ళిద్దరైతే అలా కూర్చొని ఉంటారు. దేవ అక్కడికి వచ్చి సత్యమూర్తి శారద వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు. రేపు మీ పెళ్లి రోజు కదా, అందుకే మీకు షాపింగ్ చేసి బట్టలు తెచ్చాను అమ్మ. మీ పెళ్లి రోజు కాబట్టి రేపు ఆ బట్టలు మీరు ఖచ్చితంగా వేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. నా కోసం మీరు ఈ బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి చీర అవన్నీ అయితే తెస్తూ ఉంటాడు దేవ. అలా తెచ్చేసరికి శారద హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సత్యమూర్తి అయితే అలా మొఖం పక్కన పెట్టుకుని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఖచ్చితంగా మీరు ఈ బట్టలు వేసుకోవాలి అని అనేసరికి సత్యమూర్తి అయితే లేచి నిలబడుతూ ఉంటాడు. లేచి నిలబడి అక్కడ ఉన్న బట్టలను అయితే విసిరి పడేస్తూ ఉంటాడు. అలా చేసేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది మిథున. అయ్యో అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి అయితే సత్యమూర్తి వెళ్ళిపోతూ ఉంటాడు. శారద బాధపడుతూ ఉంటుంది. ఇదంతా జరుగుతుందని నాకు ముందే తెలుసు, నీకు కూడా తెలుసు. ఇదంతా ఇలా జరిగితే నువ్వు ఆనందించడానికే కదా నాకు అలా చెప్పేసి అవన్నీ చెప్పించావు. నువ్వు నీ ఆనందం కోసం నన్ను మా అమ్మాయిల ముందు చెడ్డవాడిని చేస్తావా? నీకెంత శాడిజం ఉందా అని చెప్పేసి అయితే దేవ అయితే మిథునని తప్పు పడుతూ ఉంటాడు. ఇక మిథున అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక దేవ అయితే వాళ్ళ నాన్న చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ కోపం మిథునపై చూపిస్తూ ఉంటాడు.